పెహల్గాంలో జరిగిన ఒక ఉగ్రదాడి భారతదేశం అంతా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉంటే, భారతదేశం అంతా శోక సముద్రంలో మునుగుతూ ఉంటే, ప్రజలందరూ బాధపడతా ఉంటే, ప్రజలందరి హృదయాలు చెమ్మగిలుతూ ఉంటే, ప్రజలందరూ రోధిస్తూ ఉంటే, ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ముందు మాత్రం ఒక వ్యక్తి నిన్న ఒక కేక్ పట్టుకొని లోపలికి వెళ్తా ఉంటే మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే, అక్కడ ఉన్న స్థానికులు ప్రశ్నిస్తే, ఇది ఎవరి కోసం ఎందుకోసం లోపలికి తీసుకెళ్తున్నారు ఈ కేక్ అని అడిగితే వాడు ఏం సమాధానం చెప్తలేడు. వాడు ఎందుకు సమాధానం చెప్తలేడు? వాడు ఆ కేకు ఎవరు పంపిర్రు, దేనికోసం పంపిర్రు, ఎందుకోసం పంపిర్రు? సాధారణంగా మనం కేక్ ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం? మనం ఏదైనా క్రీడా పోటీలలో మనం ఏమైనా విజయాలు సాధిస్తే మనం సంబరాలు చేసుకుంటాం. లేదంటే బర్త్డేలో ఇతరత్ర పెళ్లి రోజులైతేనో మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. లేకపోతే ఏదైనా యుద్ధం గెలిస్తే సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ వీడు నిన్న ఉగ్రదాడి, హిందువుల పైన ఉగ్రదాడి జరిగితే 27 మంది చనిపోతే, 27 మంది హిందువులు చనిపోతే పాక్ హై కమిషన్, ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ఆ భవనం లోపలికి కేక్ వాడు ఎందుకు తీసుకుపోతున్నట్టాడు? దీన్ని ఎవడు పంపిండు? ఖాన్ పార్టీలో ఉన్న ఒక పాకిస్తాన్ ప్రేమికుడు పంపిండా? ఎవరు పంపిర్రు? అది ఆ కేక్ ఎవరు పంపిర్రు? నిజాలు నిగ్గు తేల్చాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎన్ఐఏ పూర్తి దర్యాప్తు జరిపి ఆ కేక్ లోపలికి ఎవరు తీసుకుపోయిండు? ఖాన్ పార్టీలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికుడు పంపిండా? వాడు ఇక్కడ హైదరాబాద్ ఉంటాడట, వాడు పంపిండా? ఎవడు పంపిండు? ప్రజలకు తేట తెల్లని చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దేశమంతా రోధిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే వీళ్ళు సంబరాలు చేసుకుంటారా? హిందువులు చనిపోతే సంబరాలు చేసుకుంటారా? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ధర్మం? ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. హిందుత్వవాదులుగా వెంటనే ఆ కేక్ తీసుకుపోయిన వాడిని అదుపులోకి తీసుకోవాలి, వాని మీద చర్యలు తీసుకోవాలి. ఆ కేక్ వాడు ఎందుకు తీసుకుపోయిండు, ఏం కథ అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎన్ఐఏ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.